కన్యక అంటే పురుషుని ఎరుగని స్త్రీ. దేవునికి స్తోత్రం. ఆయన పాపము అంటని వానిగా పుట్టాడు కనుక ఆయన పరిశుద్ధుడు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉంటున్న మనము ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా ఈ లోకంలో ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండటానికి ఆయన వచ్చాడు. పాపను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు. పాపను రక్షించడానికి వచ్చాడు కానీ పుణ్యాత్మ కొరకు ఆయన ఈ లోకానికి రాలేదు. కనుక నిన్ను నన్ను రక్షించి ఈ పాపము నుంచి విడిపించాలని యేసు ప్రభు వారి లోకంలో జీవించి అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకలు చేసి ఇలా నడుచుకోండి, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా తర్వాత తండ్రి ఎద్దకు ఎవరు రాదు. కనుక ఆ తండ్రి ఎద్దకు వెళ్ళాలి అంటే ప్రభు మార్గంలో, సత్యమైన మార్గంలో మనము వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనం ఎంత సంపాదించుకున్నప్పుడు అది మన ఏమిటి? వెండి బంగారాలు, మేడ మిద్దలు, ధనధాన్యాలు ఏమీ రావు. కానీ దేవుడి ప్రేమను మనం సంపాదించుకోవాలి. ఇక్కడ యూదుల అధికారి ఆ యొక్క నికోదేముని పరిసేయుడు ఏమంటున్నాడంటే, అయ్యా నేను పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే నేను ఏమీ చెయ్యాలి అంటే, అయ్యా తల్లి గర్భములో నుంచి నువ్వు ఉద్భవించి పరలోక రాజ్యంలో ప్రవేశిస్తానంటే నేను ఎలాగయ్యా, నేను ముసలితనంలో ఉన్నాను, వృద్ధాప్యంలో ఉన్నాను, మరలా ఎలా జన్మించకంటే ఒకటి నీటి మూలముగాను ఆత్మ మూలముగానే జన్మించిందనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడం చెప్పినట్టుగా మనము చూస్తున్నాము. కనుక నీటి మూలముగా అంటే బాప్టిజం ద్వారా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి వారసుడు. దేవునికి స్తోత్రం. ఆత్మ మూలముగా అంటే తన ఎందుకు విశ్వాసం ఉంచువాడు, తన ఆత్మలో విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ కూడా సిగ్గుపడాడు. కనుక మనం ఈ లోకం ఉంటున్న మనము ఆ యొక్క ప్రభువుని పోలి మనము నడుచుకోవాలి. ప్రభువు ఎందుకు వచ్చాడంటే జక్కయ్యను రక్షించడానికి లోకానికి. జక్కయ్య ఎవరనగా పరిశుద్ధుడు, కానీ తనలో పరిశుద్ధత లేదు. కనుక అసలు పరిశుద్ధత లేని అతనిని పరిశుద్ధునిగా మార్చి తన యొక్క తప్పుని తెలుసుకున్నాడు, తన తప్పుని ఒప్పుకున్నాడు, క్షమాపణ అడిగాడు. ఇతను కూడా అబ్రహాం కుమారుడు అని ప్రభు జీవగ్రంథంలో రాయబడి, ఎవరి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుంది వారే పరలోక రాజ్యానికి వారసులు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో ఉంటున్న మనము ఆ జక్కయ్య వలె మనం మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా మనం తప్పు చేసి ఉంటే తప్పుని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు ఎదుట కన్నీళ్లతోటి మన మనస్సాక్షి ఎంతో గొప్పది, మనస్సాక్షి ఎంతో శుద్ధి చేయనుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మనస్సాక్షికి మించిన సాక్ష్యం ఇంకోటి లేదు. కనుక మన మనస్సాక్షి మనం ఏమలా నడుచుకున్నాము, దేవుడికి అన్యాయం చేసాము, అక్రమం చేసాము, దౌర్జన్యం చేసాము, అన్నీ మన దేవుడికి తెలుసు. కనుక ఈ యొక్క ప్రభువుని గురించి మనము అనేక రీతిలుగా మనం చెప్పుకుంటున్నాము. కనుక క్రిస్టాఫర్ 820 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.